బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో పార్టీ నేతలతో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి పయనమయ్యారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు బీసీ మంత్రులు, బీసీ సంఘాల ప్రతినిధులు ఢిల్లీలో సమావేశమై రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్లో చర్చ కోసం కాంగ్రెస్ మిత్రపక్షాల ఎంపీలతో వాయిదా తీర్మానాలు ఇప్పించనున్నారు. బుధవారం జంతర్ మంతర్ వద్ద రేవంత్, మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరిగే ధర్నాలో రాష్ట్రానికి చెందిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొంటారు. అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీల నాయకులు దీనికి సంఘీభావం తెలుపుతారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని రాష్ట్రపతి ముర్ముకు గురువారం వినతి పత్రం సమర్పించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలంతా ఢిల్లీకి బయలుదేరారు. ప్రత్యేక రైలులో వారు చెర్లపల్లి నుంచి ఢిల్లీకి ప్రత్యేక ట్రైన్లో వారు బయలుదేరారు. రేపు వారు అక్కడికి చేరుకున్న తర్వాత ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వీరందరితో పాటు ఒక కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక ఎల్లుండి అంటే బుధవారం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసేందుకు కూడా వాళ్ళంతా సిద్ధమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల చెలో ఢిల్లీ కార్యక్రమం అన్నది విజయవంతంగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయమే ప్రత్యేక ట్రైన్లో వాళ్ళు చెర్లపల్లి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం ఈ మహాధర్నా చేపడుతున్నారు. Hello.